హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోనితా క్రియేటర్స్. ఈరోజు వీడియో ఏంటంటే లుంబిని పార్క్ అండి, హైదరాబాద్లో. ఇది కూడా హైదరాబాద్ వస్తే ఇది కూడా చూడవలసిన ప్లేసేనండి. దీని బయట అనేది ఇలా ఉంటుంది, చూసారు కదా. ఇది బయట అనేది ఇలా ఏదో ఎంట్రన్స్ అనేది ఇలా వస్తుంది కదా. ఇది ఒక గేటు. ఇక్కడ బాయ్స్కి గర్ల్స్కి అనేవి సపరేట్గా లైన్స్ ఉంటాయండి. వెళ్ళేటప్పుడు బయట అనేది మనం ముందు టికెట్ తీసుకొని ఇలా బాయ్స్ వేరేగా గర్ల్స్ వేరేగా వెళ్తే చెకింగ్ అనేది ఉంటుంది. ఏదో ఎంట్రన్స్లో ఉంది కదా, అక్కడ వాటర్ అనేది అలా వస్తుంది. వాటర్ అనేది అలా లైటింగ్ సెట్టింగ్తో నైట్ టైం అయితే ఇంకా బాగా కనిపిస్తుందండి. మీరే చూడండి పూర్తి వరకు, వీడియో అనేది లాస్ట్ వరకు మీరే చూడండి. చూసారు కదా, చిల్డ్రన్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ఇక్కడికి రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సరే కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ మొత్తం హుస్సేన్ సాగర్కి వెళ్ళడానికి ఇక్కడ నుండి కూడా వెళ్తారు. బోట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ, డీజే బోట్స్, ఇంకా డ్యాన్సింగ్ బోట్స్, నార్మల్ బోట్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టికెట్ అనేది ఉంటుంది. కనిపిస్తుంది కదా, అది రౌండ్గా దాని పైకి అలా రౌండ్ తిరుగుతూ వెళ్తుంది. దానికి 100 రూపీస్ టికెట్ అండి. ఇది ఇక్కడ ఉంది కదా ఒక దీనిలాగా, దాని పైకి ఎక్కి ఎవరు ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండొచ్చు. చూసారు కదా, అలా దానికి కూడా టికెట్ తీసుకోవాలి. మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు దానిపైకి. చూసారు కదా, ఎంతసేపు ఉండాలనుకుంటే అంతసేపు ఉండగలరే, మన టాలెంట్ బట్టి అది ఉంటుంది. ఇది మొత్తం ఇక్కడ గేమ్స్ అనేవి ఇక్కడ చాలా తక్కువగానే ఉంటాయండి ఈ పార్కులో. ఇది చూసారు కదా, లైటింగ్ వల్ల అది ఎంత నీట్గా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి చూసారు కదా, ఇలానే చాలామంది ఒకరి తర్వాత ఒకరు ఇలా టికెట్ తీసుకోవాలండి. దీనికి ఫ్రీ అవుతే కాదు, దీనికి టికెట్ తీసుకోవాలి. ఇది కింద పడుకున్నా మనకి ఏం అవుతాయి, దెబ్బలు అవుతాయి ఏం అవ్వదు, డ్యామేజ్ అవుతాయి ఏం అవ్వదు, బాగానే ఉంటుంది. చూసారు కదా, కొందరు అయితే ఉంటున్నారు, కొందరు అయితే ఇలా వెక్కగానే వెంటనే పడిపోతున్నారు. ఇది చూసారు కదా, ఇది దాని పై వరకు ఇది వెళ్తుంది. చెప్పాను కదా, 100 రూపీస్ అనేది టికెట్. ఇది ఇక్కడ వాటర్ అనేది వస్తుంది కదా, ఇక్కడ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇక్కడ ఇలా ఎంజాయ్ చేయవచ్చు. చూసారు కదా, పిల్లలు అయితే మరీ దారుణంగా ఆడుకుంటున్నారండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ టాటూస్ అంటే టాటూస్ వేస్తారు. నేమ్స్ కావాలంటే నేమ్స్, మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్స్ అనేవి టాటూస్ కూడా ఇక్కడ వేస్తారు. చూసారు కదా, ఇక్కడ టాటూ వేస్తారు. దాని పక్కన ఇంకోటి ఉంది, మన డ్రాయింగ్ అనేది మన ఫోటో మనకి వేసిన డ్రాయింగ్ రూపంలో వేస్తారు. ఇది చూడండి, ఇక్కడ టాటూస్ అనేవి, ఇక్కడ మగ్స్ ఉన్నాయి కదా, గ్లాస్ అనేవి, బౌల్స్ అనేవి, వాటి పైన అనేవి మన ఫోటో కావాలంటే ఫొటోస్ ఇవన్నీ వేస్తారు. ఇది ఓన్లీ 200 రూపీస్ మాత్రమే. దేనిపైన కావాలంటే దానిపైన మన ఫొటోస్ వేసేస్తారు. అక్కడ లవ్ సింబల్ ఉంది కదా, లవ్ సింబల్ మీద ఇలా బాటిల్స్ పైన, లేదు అంటే మనకు ఫోటో ఫ్రేమ్స్ కూడా కట్టేసామంటే కట్టేసేస్తారు. మన మొబైల్లో ఫొటోస్ ఉన్న తీసుకొని అక్కడ యాడ్ చేయవచ్చు. అక్కడ చేయమంటే చేస్తారు కదా. ఇక్కడ చూసారు కదా, లేడీస్కి సంబంధించిన జ్యువెలరీ ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఎయిర్ బ్యాండ్స్, ఇంకా జుమ్కీలు, ఇయర్ రింగ్స్, ఇవన్నీ చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి. ఎక్కువగా ఇది లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. చూసారు కదా, మొత్తం ఇది నైట్ టైం అప్పుడు అయితే మాత్రం ఇంకా బాగుంది. మార్నింగ్ టైం కంటే ఈవినింగ్ టైంలో వెళ్తేనే ఇక్కడ కొంచెం దీనిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మార్నింగ్ టైం కూడా వెళ్తారు. ఇక్కడ మ్యాక్సిమం హుస్సేన్ సాగర్కి వెళ్ళడానికి మాత్రమే వస్తారు. ఇక్కడ బోట్స్ అనేవి వస్తూ ఉంటాయి, అందుకే ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా, చాలా అంటే చాలా షాపులు ఉన్నాయండి. ఓన్లీ ఎక్కువ జ్యువెలరీ ఐటమ్సే ఉన్నాయి, లేడీస్కి సంబంధించిన ఐటమ్సే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఉంది కదా, ఇది లాస్ట్ షాప్ అని కనిపిస్తుంది కదా, దాంతో సరే
ఇక్కడ చూసారు కదా ఈ బోటు, ఇది మనము హుస్సేన్ సాగర్కి దీనిపైన ఇది మొత్తం కనిపిస్తుంది మాత్రం హుస్సేన్ సాగరేనండి. దానిపైన బుద్ధుడి దగ్గరికి వెళ్ళొచ్చు, లేదు వెళ్ళ అవసరం లేకుండా దానికి టికెట్ ఇచ్చి మనం ఎంతవరకు వెళ్ళాలంటే అంతవరకు వెళ్ళి ఎంజాయ్ కూడా చేయవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా కొన్ని బోట్స్, మనం బుద్ధుడి దగ్గరికి వెళ్ళడానికి ఏ బోట్స్ అయితే మనకు వస్తుందో ఆ బోట్స్ పైన వెళ్ళొచ్చు. కాకపోతే ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క టికెట్ అనేది ప్రైజ్ అనేది ఉంటుంది. డీజే బోట్ అనేది ఇక్కడ ఉంటుంది, దానికి టికెట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, 350లా ఉంటుంది. నార్మల్ బోట్ అయితే 50 రూపీస్ 100 రూపీస్ ఇలా ఉంటాయి నార్మల్గా అయితే. ఇక్కడ ఉన్న చూసారు కదా ఈ మామూలు షాప్స్ అండి, మన పాప్కార్న్స్ అయినా ఇంకా నార్మల్ బ్రేక్ఫాస్ట్కి అయినా దీంట్లో అయినా డిన్నర్ అయినా ఇక్కడ ఏమైనా చేయొచ్చు. డ్రింక్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, అన్నిటికీ మనం డబ్బులు పే చేసి కొనుక్కోవాలి. ఇక్కడ మ్యాక్సిమం అయితే హుస్సేన్ సాగర్ వెళ్ళడానికి ఇక్కడికి ఎక్కువగా వస్తారండి. ఇక్కడ చూస్తారు కదా టెడ్డీ బేర్స్ ఉన్నాయి, ఇక్కడ చిల్డ్రన్స్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా టెడ్డీ బేర్స్ ఉన్నాయి కదా, ఆ టెడ్డీ బేర్ మీద లవ్ సింబల్గా ఉంది కదా, దానిపైన కూడా మన ఫొటోస్ ఏమంటే వేస్తారు. ఇక్కడ పీసెస్ చూడండి చిన్నవి ఉంటాయి, మనం తీసుకొని ఒక చిన్న బౌల్లో కానీ ఏవి కానీ వేసుకోవచ్చు. దానికి కొంచెం ఆహారంగా ఇంకా వేరేవి కూడా వేస్తారు. చూసారు కదా ఇక్కడ చిన్నగా ఉన్నాయి. మొత్తం ఇక్కడ కూడా ఫొటోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మన ఏ ఫోటో కావాలంటే ఏ డిజైన్ మనకు కావాలంటే వాళ్ళు అక్కడ తీస్తారు, లేదు అంటే మన మొబైల్లో ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు అండి. ఇది ఇక్కడ టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ టికెట్ కౌంటర్ మనం బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. మనకి ఏ బోట్ కావాలంటే ఆ బోట్ అనేది ఆ టికెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. చూస్తారు కదా ఏ బోట్ కావాలంటే ఆ బోట్ మనం ప్రైజెస్ బట్టి తీసుకోవాలి, లేదు అంటే మనం డీజే బోట్ ఎక్కాలనుకుంటే కొంచెం ఎక్కువ ప్రైజ్ అనేది అవుతుంది, 350. ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ కావాలంటే ఫ్రీ టైంకి ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చొని మన ఫొటోస్ కానీ ఏమైనా తీసుకోవచ్చు, లేదంటే స్నాక్స్ ఏవైనా తింటూ కానీ ఇక్కడ కూర్చోవచ్చు. చాలా రిలీఫ్గా ఉంటుంది. నైట్ టైం అయితే లైటింగ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూసారు కదా బోట్స్ అనేవి వెళ్తున్నాయి ఆ బుద్ధుడి దగ్గరికి, లేదంటే మనం నార్మల్గా బోట్ ఎక్కాలి అనిపించి మీరు బుద్ధుడి దగ్గరికి వెళ్ళుంటే ఆ బోట్ ఓన్లీ ఎక్కేసి మళ్ళీ అటు నుండి అటు రిటర్న్ కూడా మనం అయిపోవచ్చు అదే బోట్ పైన. అక్కడ మనం బుద్ధుడి దగ్గరికి వెళ్ళిన దగ్గర కూడా మనకు ఫొటోస్ తీస్తారండి, వెంటనే ఇస్తారు. వెంటనే అక్కడ ఇచ్చేస్తారు బుద్ధుడి దగ్గర ఫొటోస్ అనేవి. అది మొత్తం హుస్సేన్ సాగర్ అండ్ బుద్ధుడి దగ్గర నెక్లెస్ రోడ్డు దగ్గర మేము వెళ్ళామండి ఒకసారి. అది వీడియో అనేది మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. చాలా క్లియర్గా అక్కడ ఎంత ప్రైజు ఎలా ఉంటుందో మొత్తం ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో కావాలంటే మీరు చూడవచ్చు. ఇది చూసారు కదా ఇక్కడ ఈ డీజే బోట్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇక్కడ వేరే బోట్స్ ఉన్నాయి. అక్కడ మనకు డిన్నర్ చేయడానికైనా ఏవైనా స్నాక్స్ ఏవైనా తినడానికైనా ఆ బోట్స్లో అవుతుంది. చాలా సాంగ్స్ అనేవి గట్టిగా వస్తుంది. ఇది చూసారు కదా స్టెప్స్ పైన పైకి వెళ్తున్నాం. ఇక్కడ మనం ఏవైనా తీసుకొని అక్కడ లంచ్గా బ్రేక్ఫాస్ట్ కానీ మార్నింగ్ అవుతే బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ అవుతే డిన్నర్ కానీ ఇక్కడ చేయడానికి ఇక్కడ దీనిగా సెట్ చేశారు. మనం డ్రింక్స్ ఏవైనా తీసుకుని వెళ్ళొచ్చు. ఇది చూసారు కదా బయట నుండి ఉంది కదా ఇక్కడ డైనింగ్ టేబుల్స్ అనేవి దీనిగా ఉన్నాయి. ఇది పైనుండి చూస్తే మొత్తం చూసారు కదా అది ముందుకు మొత్తం సార్ మొత్తం క్లియర్గా కనిపిస్తుందండి. చాలా అంటే చాలా దీనిగా పైనుండి చూస్తే చాలా బాగుంది. చూసారు కదా లైట్ సెట్టింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో చాలా దీనిగా ఉన్నాయన్నీ మనం సమ్మర్ సెలవుల్లో వచ్చి ఎంజాయ్ చేయాలంటే చేయవచ్చు. ఇక్కడ చూసారు కదా వాటర్, అక్కడ వాటర్ మనం ఒక గేమ్ కూడా ఇక్కడ ఆడుకోవచ్చు. దీనికి ఏం లేదు, వాటర్ మనం పైన పడకుండా అటువైపులో రావాలి, కానీ చాలా కష్టం వాటర్ అనేది మన పైన వస్తుంది. అక్కడ ఫొటోస్ కూడా అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా వాటి జైంట్ వీల్లాగా ఉంటుంది. దీని పైకి ఎలా వెళ్తారు కదా, దాని పైకి ఇప్పుడు వెళ్తున్నాం. అది 100 రూపీస్ టికెట్ అని చెప్పాను కదా, 100 రూపీస్ అనే టికెట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మన క్లాక్ లోపలికి వెళ్ళిన తర్వాత మన క్లాక్ అనేది వేసేస్తారండి. ఏం ప్రాబ్లం లేదు, లాక్ అనేది వేసేస్తారు. మనం అసలు భయం ఏమీ ఉండదు, చూస్తేనే అలా ఉంటుంది. అలా స్లోగానే వెళ్తుంది, పై వరకు వెళ్ళేసి మళ్ళీ డౌన్ అనేది అయిపోతుంది. ఒకే రౌండ్ అండి.
చూసారు కదా, మొత్తం దీని పైలెళ్ళి వెళ్తే మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో మీరే చూడండి ఒకసారి. ఇది చూసారు కదా, మొత్తం ఇలా ఉంటుంది. చూడండి మొత్తం ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. కొంచెం ఇది అసలు ఏం భయపడాల్సిన లేదు, అక్కడ మనకి లాక్ వేసేస్తారు కదా. మొత్తం వ్యూ మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం దీని పైలెళ్ళి కనిపిస్తుంది. అంత హైట్ వరకు వెళ్తుందండి. వీడియో అయితే మాత్రం షూట్ అవ్వలేదు. చూసారు కదా అలా కిందకి డౌన్ అయిపోతుంది. పైకి వెళ్ళి అలాగే ఓన్లీ అంతే స్లోగా వెళ్తుంది. ఏం చిల్డ్రన్స్ కూడా ఎక్కొచ్చు, ఏం భయం అవుతే ఏముండదు. దానికి లాక్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుందండి. మనకి లాక్ అనేది వేస్తారు. దానివల్ల దీనికి ఓన్లీ 100 రూపీస్ టికెట్ మాత్రం 100 రూపీస్ అండి. ఇక్కడ గేమ్స్ అనేవి పెద్దగా ఏం లేవు. ఇక్కడ ఉంది కదా, ఇది ఒక చిన్న పార్క్, అక్కడేనండి. ఇక్కడ మనకు కావాలంటే ఏమైనా తెచ్చుకొని ఇక్కడ కూడా డ్రింక్స్ కానీ ఏవైనా ఇక్కడ కూర్చొని ఇక్కడ తినుకోవచ్చు. ఏదైనా చేయాలంటే చాలా ఇక్కడ బాగుంటుంది. కొంచెం రిలీఫ్ కోసం ఇక్కడ కూర్చోవచ్చు. మనం కొంచెం టైర్డ్ అయిపోతే ఎవరైనా అక్కడ కూర్చొని ఫ్రెండ్స్తో ఎవరైనా ఎంజాయ్ చేయవచ్చు బాగా. దానికి సమ్మర్ సెలవులు దానికి ఎంజాయ్ చేయడానికి వస్తారండి. వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. ఇలాంటి వీడియోలన్నీ మన ఛానల్లో ఎన్నో ప్లీజ్ సపోర్ట్ మీ.